గీతా జయంతి రోజున శ్రీకృష్ణ పరంధాముణ్ణి ఎలా పూజించుకోవాలి? భగవద్గీత అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క గ్రంథ రూపం అన్నమాట, శాస్త్ర రూపం ఇది. భగవంతుడి వాక్యాలకు భగవంతుడికి ఎటువంటి తేడాలు ఉండవు. దీన్ని ఏమంటారు అంటే అద్వయ జ్ఞానము అంటారు అన్నమాట. అంటే కృష్ణుడు వాక్యాలకు తేడా లేదన్నమాట. ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడైతే భగవద్గీత వాక్యాలు ఉంటాయో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అన్నమాట. దీన్ని అద్వయ జ్ఞానము అంటారు. అంటే పరమాత్ముడే ఆ గ్రంథ రూపంలో మన మధ్యకు వస్తున్నాడు కనుక ఈ గీతా జయంతి రోజున మనం ఎన్నో రకాల సేవలు అందించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే అట్లీస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ భగవద్గీత అనేది ఉండాలి. మనం సనాతన ధర్మంలో పుట్టాము, ఈ దేశంలో మనం జన్మించినందుకు మనకి ఎన్నో కొన్ని ఆటోమేటిక్గా మనకు లభిస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే వారసత్వపు హక్కు మాట, ఇది మన వారసత్వం. అది అందులో ఒకటి ఏంటంటే ఎక్కువగా చదివే ఒక గ్రంథం ఏంటంటే ఈ భగవద్గీత. మన ఇండియా నుండి మొత్తం మానవాళికి ఇచ్చిన ఆ గిఫ్టే ఈ భగవద్గీత అన్నమాట. సో మనం అందరం ఇక్కడ జన్మించాం, మనకు ఆ గిఫ్ట్ ఆటోమేటిక్గా లభిస్తుంది. సో దానికి మనం ఈ గీతా జయంతి రోజున ఏం చేయొచ్చు అంటే ఈ భగవద్గీత యథాతథము అన్న ఆ తెలుగులో కావలసిన పుస్తకం చాలా విరివిగా లభిస్తాయి. మనం అట్లీస్ట్ ఒక కాపీ అన్న తీసుకొని మన ఇంటికి తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే ఒక సంకల్పం తీసుకోవాలి. ప్రతిరోజు నేను ఒక శ్లోకాన్నన్నా చదువుతాను, లేదా 2 శ్లోకాలన్నా చదువుతాను అనేసి మనం సంకల్పం తీసుకుంటే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకము అంటే అట్లీస్ట్ 2 ఏళ్లలో నేను సంపూర్ణంగా దాన్ని చదవగలుగుతాను. ఒకవేళ 2 శ్లోకాలు అనుకుంటే 1 సంవత్సరంలోనే, అంటే నెక్స్ట్ గీతా జయంతి కల్లా ఒకసారి మనం పారాయణం చేయగలుగుతాం అన్నమాట. సో ఆ రకంగా భక్తులు మనకొచ్చిన ఈ చక్కటి ఈ గ్రంథాన్ని మనం ఆ రకంగా సేవలు అందించవచ్చు, ఆ కృష్ణ పరమాత్ముడికి ఆ రకంగా సేవలు అందించవచ్చు అన్నమాట. ఆ రోజున ఏం చేయొచ్చు అంటే ఈ భగవద్గీత సంపూర్ణ పారాయణం చేయొచ్చు. అంటే మొట్టమొదటి పేజీలో ఉండే ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న శ్లోకంతో మొదలుపెట్టి చివరి శ్లోకం వరకు కూడా ఎత్ర యోగేశ్వర కృష్ణ అనేసి చివరి శ్లోకం వరకు కూడా ఈ 700 శ్లోకాలను మనం పారాయణం చేసుకుంటూ వెళ్ళచ్చు. దీనికి ఏంటంటే కొన్ని గ్రంథాలలో తెలుగులో కూడా ఉంటాయన్నమాట, ఎట్లా చదవచ్చు అనేసి. అట్లాంటి పుస్తకం కనుక మన దగ్గర ఉంటే, అంటే భగవద్గీత యథాతథము అన్న పుస్తకం కనుక మన దగ్గర ఉంటే చక్కగా ఈ పారాయణం అంతా చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే తమకున్నంతలో ఈ భగవద్గీత గ్రంథాలను తీసుకుని వేరే వాళ్ళు, కాస్త పేదవాళ్ళు కానీ కాస్త బడుగు వర్గాలు కానీ ఎవరికైతే ఆ భగవద్గీతను తీసుకునే స్తోమత లేదో వాళ్ళకి వితరణ చేస్తారన్నమాట. దీన్ని గీతాదానము అంటారు. సో ఆ రోజున గీతా జయంతి రోజున గీతాదానం అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది. సో మీరేం చేయొచ్చు అంటే మీరే స్వయంగా ఈ భగవద్గీతలు తీసుకుని కొంతమందికి ఇవ్వచ్చు, లేకపోతే దేవస్థానం ద్వారా కూడా మేము చాలా విలేజెస్లో ఈ ప్రచారం చేస్తున్నాం. సో అందులో ప్రచారంలో భాగంగా ఈ భగవద్గీతలు కనుక మనం ఇవ్వగలిగితే వారు సంపూర్ణంగా బెనిఫిట్ పొందుతారన్నమాట. ఇది ఇంకొక రకమైన సేవను అందించవచ్చు. అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే కృష్ణుడు చివరిలో చెప్తాడు, ఈ భగవద్గీత చివరిలో ఏమని, నచ తస్మాత్ మనుష్యేషు ప్రియకృత్రిమః, ఎవరైతే ఈ భగవద్గీత సందేశాన్ని అందరికీ పంచుతారో అంతకంటే ప్రియమైన వారు నాకు లేరు అంటాడు ఆ శ్రీకృష్ణుడు. సో మనం దేవాది దేవుడికి ప్రీతిని కలిగించాలి అంటే మనం పారాయణం చేయాలి, మనం పాటించాలి, ఇంకొక 10 మందికి మనం చెప్పగలగాలి. ఎవరైతే ఆ రకంగా గీతా ప్రచారం చేస్తారో వారు ఖచ్చితంగా ఆ భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతారన్నమాట. ఇన్ని రకాలుగా మనం సేవలు